సర్వభ్రష్ట సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఫైర్. ముందు అసెంబ్లీకి రండి, బీఆర్ఎస్ అధినేతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్. అలాగే హైప్ క్రియేట్ చేయడంలో గురువు చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్వి 90% అబద్ధాలే అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. 420 హామీలను మూసీలో కలిపారా అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి. గుడ్డు ధర 8 రూపాయలు, టమాటా 60 రూపాయలకి చేరింది. దొండకాయ, ఉల్లిగడ్డ, ఆలు ధరలకు రెక్కలు. ఆ మధ్య ఏమో పాపం రైతులకు అసలు రేట్లే లేకుండా పోయినాయి. ఇప్పుడేమో వినియోగదారుల మీద భారం పడే విధంగా మరి రైతుల దగ్గర నుంచి వ్యాపారుల దగ్గరికి వచ్చిన తర్వాత పెరిగినాయి ఏమో తెలియదు కానీ, బట్ రేట్లేమో అసాధారణంగా పెరుగుతున్నట్లుగా కనపడతా ఉంది. అటు రైతు నష్టపోకూడదు, ఇటు వినియోగదారుడికి కష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇక హైప్ క్రియేట్ చేయడంలో గురువు చంద్రబాబు అంటున్న కేసీఆర్ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు రామ్నాథ్ గారు? ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇక్కడ పోలిక ఏంటంటే ప్రతిపక్షాలు ఏదైనా గట్టిగా నిలిస్తే అసెంబ్లీకి రండి అంటున్నారు. యాక్చువల్లీ అసెంబ్లీకి రండి అన్నది, అసెంబ్లీ ఏ విధంగా నడుస్తుంది ఈ కాలంలో అన్నది అందరికీ అర్థమవుతుంది. ఈవెన్ ఇక్కడ కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రశ్నిస్తే డేటాతో ప్రశ్నిస్తే, బహుశా ఈ దేశంలో ఎవరు కూడా 1-2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి తాను మాట్లాడే ప్రతి మాటకు ఒక ఆధారం చూపించి కూడా ప్రశ్నిస్తే సింపుల్ గా వాటికి సమాధానం చెప్పారు. అసెంబ్లీకి రండి అంటారు. అసెంబ్లీలో ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది మళ్ళీ వాళ్ళే చెప్తారు. అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డిని అది చేయాలి, ఇది చేయాలి, అదే నా జీవితకాల కోరిక అని కూడా అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు చెప్తుంటారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మీరు అసెంబ్లీకి రండి, మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా, అంటే గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది కానీ మీరు రండి అని చెప్తున్నట్టు. ఇప్పుడు ఏంటంటే హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడే గురువు అంటున్నారు. అంట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే కలిసి పెరిగారు. రేవంత్ రెడ్డి గారి ఎక్కువగా ట్రైనింగ్ అయిందంతా తెలుగుదేశం పార్టీలోనే. తెలుగుదేశం పార్టీ ఫాలో అయ్యే మోడల్స్ అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పిఆర్ విషయంలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో ఫాలో అవుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్ సిటీకి గురించి కూడా ప్రస్తావించారు మన కేసీఆర్ గారు. అలాంటి పరిస్థితుల్లో ఏపీలో కూడా ఉన్నాయి. ఎందుకంటే సహజ సిద్ధంగా 400 ఏళ్లలో హైదరాబాద్ అనేది బిల్డ్ అయింది. ఇప్పుడు హఠాత్తుగా మీరేం చేసేదని ఆయన ప్రశ్నించారు. అది ఇక్కడ అమరావతిలో కూడా వర్తిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారి పాలనకి చంద్రబాబు నాయుడు గారి పాలనకి అనేక విధాలుగా పోలికలు కనపడుతున్నాయి. ఇక సమ్మిట్ లో విషయంలో కూడా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వంట మనుషుల్ని 5 స్టార్ హోటల్లో సప్లయర్లకి సూటు బూటు వేసి ఎంఓయూలు చేయించుకున్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన. మధ్యప్రదేశ్ కు నేను వెళ్తే అక్కడ స్వయంగా మంత్రి చెప్పారు, మా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే వాళ్ళ సమక్షంలోనే 14 లక్షల కోట్లకు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు, మీరు ఇంకా పెట్టుబడులు రావడం లేదంటారు ఏంటి అంటే స్వయంగా మంత్రి చెప్పారు, ఇవన్నీ బోగస్ సార్, ఊరికే చేసుకుంటూ ఉంటామని చెప్పారని చెప్పారు. అంటే ఈ సమ్మిట్లు, ఈ ఎంఓయూలు అన్నదంతా ఒక పిఆర్ స్టంట్ లా తయారైపోయింది అన్నది కేసీఆర్ గారు చెప్తున్నారు. ఈ అభిప్రాయం చాలా రోజులుగా ఉంది. తొలి రోజుల్లో ఇలాంటి సమ్మిట్లు నిర్వహించినప్పుడు ప్రజలు కూడా ఏదో జరిగిపోతుంది అని అనుకున్నారు, కానీ తర్వాత అర్థమైంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన సమ్మిట్లలో ఇలాగే చిన్న చిన్న వాళ్ళతో ఎంఓయూలు చేయించుకోవడం, వాళ్ళకి సూటు బూటు వేయించి ఊరు పేర్ల వాళ్ళతో చేయించుకోవడం, ఇవంతా జరిగిన తర్వాత అదొక అబాస్పాలు అయిపోయింది సమ్మిట్లు అన్నది కూడా. సో కేసీఆర్ గారు చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు సమ్మిట్లు ఇవన్నీ చేస్తున్నారంటే ఈ హైప్ చంద్రబాబు నాయుడు గారి గురించి అక్కడి నుంచే నేర్చుకున్నారు అన్న దాంట్లో అయితే అనుమానం ఏం లేదు కేసీఆర్. రైట్, ఓకే. అప్పలరాజు గారు మీరేమంటారు? హైప్ అంటే చంద్రబాబు గారు చాలా ఆ పర్టికులర్ అంశం మీద నన్ను అడిగితే రీసెర్చ్ చేశారని భావించవచ్చు. కేసీఆర్ గారు గతంలో జరిగినటువంటి సమ్మిట్ గురించి ఆయన ఒక వర్డ్ చెప్పారు, అంటే అది డెఫినెట్లీ 100% కరెక్ట్. అది ఈవెన్ మొన్న జరిగినటువంటి సిఐఏ సమ్మిట్ మొన్న జరిగింది కదా విశాఖపట్నంలో, చంద్రబాబు గారు వాళ్ళ తనయుడు లోకేష్ గారు చాలా ఆద్యంతం దగ్గరుండి పరిశీలించి పెట్టిన దానిలో కూడా మెజారిటీ ఆఫ్ ది డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను గీతం కాలేజ్ స్టూడెంట్స్ అండి. మీరు ఒకసారి ఆ విజువల్స్ కానీ లేకపోతే ఆ బ్యాక్ ఎండ్ అంశాలు మీరు ఒకసారి పరిశీలిస్తే మెజారిటీ ఆఫ్ ది డెలిగేట్స్ ఆ సూట్ గీట్ అంతా వేసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడాను గీతం కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా. మనకు వేదిక మీద కనిపించినటువంటి వెరీ ఫ్యూ ఇండస్ట్రియలిస్ట్ తప్ప మిగతా వాళ్ళంతా కూడాను గీతం కాలేజ్ డెలిగేట్స్. చంద్రబాబు గారి పిఆర్ కి లేదా చంద్రబాబు గారి యొక్క సొంత ఎలివేషన్లకి ఉదాహరణ ఈ రోజు కూడా ఈనాడులో ఒకటి రాశారండి, నీటి తడులకు ఏఐ. ఇది రేపు ఎల్లుండో చంద్రబాబు గారు మీడియా ముందుకు వచ్చి నేనే కనిపెట్టాను, ఎక్కడ ఎంత నీటి ఆవిరుంది లేదా ఎంత తడి ఉంది అన్నది ఐడెంటిఫై చేయడానికి కొత్త టెక్నాలజీ తెచ్చాను ఏఐ ద్వారా అని చెప్పి అంటాడు.
ఏమండి నాకు అర్థం కాదు కేఎస్ఆర్ గారు, మోటార్లని ఆన్ ఆఫ్ చేయటం అన్నటువంటిది త్రూ మొబైల్, అంటే సిమ్ కార్డ్ ఫంక్షన్ ఉన్నటువంటి ఆ మోటార్, దానికి సమ్ హార్డ్వేర్ ఏదో ఫిక్స్ చేస్తున్నారు మోటార్లకి. ఈ సిమ్ కార్డ్ ద్వారా అంటే మొబైల్ ద్వారా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయగలిగే సిన్స్ 5 to 10 years. అవును. గత 5-10 సంవత్సరాలుగా మా దగ్గర అనేక మంది రైతులు, హార్టికల్చర్ ఫార్మర్స్ ఫాలో అయ్యేటటువంటి టెక్నిక్ ఇదే. అవును. ఇప్పుడు దీన్ని అది ఒక పెద్ద టెక్నాలజీ మాదిరి ఈనాడు రాశాడు. రేపు ఎప్పుడు చంద్రబాబు గారు ఇంత ముందు డ్రోన్ల ద్వారా దోమలు చంపాం, ఆ తర్వాత డ్రోన్ల ద్వారా పురుగులను చంపాం, అంటే పురుగుల మందులు పిచికారీ చేసి పురుగులను చంపాం, డ్రోన్ల ద్వారా గాలి ఎటు నుంచి వస్తుందో తెలియజేస్తాం. ఇప్పుడు కొత్తగా ఆరుతాడు ఎలా ఉందో కూడా మీకు డ్రోన్ ద్వారా AI ద్వారా తెలియజేస్తాం అని చెప్పి ఆయన చెప్తాడు. అదొక పెద్ద విజనరీ మాదిరి. ఈ విషనరీ ITDP వాళ్ళు, ఈ విషనరీ ఎల్లో మీడియా వాళ్ళు దాన్ని ప్రచారం చేసే కార్యక్రమం చేస్తారు. ఏదైనా సరే చంద్రబాబు గారి యొక్క జిమ్మిక్కులు గతంలో ప్రజలకు అర్థమయ్యేవి కాదు, కానీ బట్ ఇప్పుడు ఎవ్రీబడి కరెక్ట్. మీరు అన్నదానికి PRXI సపోర్ట్గా ఆయనకి ఈ మధ్య అవార్డు వచ్చింది కదా, దాని మీద మరి వైసీపీ వారు ఎవరో సోషల్ మీడియాలో ఒక్క నిమిషం సోషల్ మీడియాలో ఆ జియో కాపీ ఒకటి పెట్టారు. అదేంటంటే చంద్రబాబు గారికి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చినట్టు నారా లోకేష్ వెల్లడించారు, మా కుటుంబానికి గర్వకారణం అని అన్నారు. బాగానే ఉంది. అయితే అదే ఎకనామిక్ టైమ్స్ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్కి వాళ్ళు సమ్మిట్ ఏదో పెట్టారు, కాంక్లేవ్ 2024లో కాంక్లేవ్ పెడితే 1,77,00,000 అంటే 1,50,00,000 ఏమో నిర్వహణకు అంట. వాళ్ళు కాంక్లేవ్ పెట్టుకోవటం ఏంటి, ఈయన 1,50,00,000 విత్ GST 27 లక్షలట. మరి తర్వాత అవార్డు వస్తే జనానికి అనుమానం వస్తుంది, నిజంగా ఆయనకి ఇవ్వాల్సిన అర్హత ఉంది, ఇచ్చినా కూడా ఇచ్చుంటే కూడా ఇచ్చారా లేదా అనేది వేరే విషయం. ఏ రకంగా ఇచ్చినా కూడా అనుమానం వస్తుంది కదా. నువ్వు 1,77,00,000 అదే గ్రూప్కి నువ్వు పే చేసావు కదా అని అడిగితే ఏం సమాధానం వస్తుంది? ఈ జియో కాపీని సోషల్ మీడియాలో పెట్టారు, కరెక్టే కదా ఇది అప్పలరాజు గారు? అంటే మీరు PRXI అన్నారు కదా, దానికి అనుబంధంగా ఇది సోషల్ మీడియాలో వస్తే మీ దృష్టికి తీసుకొస్తున్నా. దానిపైన ఒక న్యూట్రల్ పర్సన్, నేను మా ఊరు ఆయనే ఒక పోస్ట్ పెట్టాడు. ఓకే, అంటే అవార్డు కాస్ట్ 1,77,00,000 అని. నాకు ముందు అర్థం కాల, అంటే హీజ్ న్యూట్రల్ పర్సన్, ఆయన పెట్టినటువంటి పోస్ట్ అది. అవార్డు కాస్ట్ 1,77,00,000 ఏందని చెప్పి నేను వెరిఫై చేస్తే జియో కాపీలు వాళ్ళు కామెంట్ బాక్స్ లో కూడా పెట్టారు. సో అంటే పబ్లిక్ ఎంత ఫాస్ట్ గా ఉన్నారనేది చెప్తున్నాను. మనము ఎంత ఓవర్ యాక్షన్ చేసినా జనరల్ పబ్లిక్, న్యూట్రల్ పీపుల్, మేధావులు, ఎస్పెషల్లీ ఇప్పుడున్న కాలంలో యూత్ కూడా, యువకులకు కూడా ఇప్పుడైతే విషయాలు బాగా అర్థమవుతున్నాయి. ఈసారి చంద్రబాబు గారు చేసేటటువంటి PR స్టంట్లు ఏవి కూడా పనికొచ్చేటటువంటి పరిస్థితి లేదని నేనైతే అభిప్రాయపడతాను. ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఏ వ్యక్తులైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్ ని తీవ్రంగా వ్యతిరేకించి విమర్శించారో ఆ పర్టికులర్ న్యూట్రల్ సెగ్మెంట్ లేదా ప్రభావితం చేయగలిగేటటువంటి సెగ్మెంట్ లోనే ఇప్పుడు కొత్త రకమైనటువంటి ఆలోచనలు, తప్పు చేశాము, ఈయన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు, జగన్మోహన్ రెడ్డి గారితోనైతే గొడవాడే అవకాశం ఉంటుంది తప్ప ఇంత ఆ గొడవాడే అవకాశం కూడా ఉండదు అన్నటువంటి ఒక భావనకి ఆ ప్రభావితం చేయగలిగేటటువంటి వర్గాలు అయితే వచ్చాయని నేనైతే అభిప్రాయపడతాను. రైట్.